నమస్కారం ఫ్రెండ్స్. అన్ఫార్చునేట్లీ మళ్ళీ నా జోస్యం నిజం కాబోతుంది. తెలంగాణ రాబోయే 3 ఏళ్ల వరకు రాజకీయ అనిశ్చితితో కొట్టుమిట్టాడుతుంది అని చెప్పడంలో నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలుగుటలేదు. రాజకీయ పరంగా కొన్ని ఘటనలను మనము ఊహించలేము. ఏ పార్టీ టైమింగ్ ఏముంటుందో, ఏ పార్టీ వ్యూహం ఎలా మారుతూ ఉంటుందో, ఒక పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రెషర్లో ఎప్పుడు మారుతాయో మనం కనిపెట్టలేని పరిస్థితి. నేను మీకు కాంగ్రెస్ రాజ్యాధికారం తీసుకోగానే మీ అందరికీ నేను ఒక హెచ్చరిక జారీ చేసిన. 3 ఏళ్ల వరకు తెలంగాణలో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. దయచేసి అందరూ దూరంగా ఉండాలి. తెలంగాణ పొలిటికల్ అఫేర్స్ చాలా సంక్లిష్టంగా మారాయి. అసలు ప్రజలు ఎవరికి ఓటేశారు అనే ప్రశ్న, అంటే ప్రజలు తమకు తాము గిల్లుకొని తాము ఎవరికి ఓటేశాము, పరిస్థితులు ఎలా మారుతున్నాయి, అసలు ఈ 1 ఇయర్ వేస్ట్ అయిపోయిందా, తెలంగాణలో బీఆర్ఎస్ని స్పష్టంగా గద్దదించలేకపోయింది కాంగ్రెస్. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. గట్టెక్కిన కాంగ్రెస్ బీఆర్ఎస్ని అంటే మొగ్గ స్టేజ్లోనే తుంచలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ ధనపరంగా బలమైన పార్టీగా కుచించుకుపోయింది. రాజకీయంగా అది కుచించుకుపోయినా ధనపరంగా అది ఇంకా మనుగడలోకి ఉంది. ప్రాక్టికల్ ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్స్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ధనం మూలుగుతుంది. ఆ ధనము ఉపయోగించి కాంగ్రెస్ని కూల్చొచ్చు కదా అంటే, ధనము ఇప్పుడు ఉపయోగించిన కాంగ్రెస్ని కూల్చిన తాము మళ్ళీ రాజ్యాధికారం పొందలేము అని స్పష్టత బీఆర్ఎస్ పార్టీలో ఉంది. రాజ్యాధికారం తెలంగాణలో ఎవరు దక్కించుకున్నా పవర్లో ఉన్న పార్టీకి
కాంగ్రెస్కి ఏ గతి పడుతుందో అలాంటి పరిణామాలే వీళ్ళు కూడా ఎదుర్కోవచ్చు అనే భయంతో ఎవరు కాంగ్రెస్ని జరిపి తాము వచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తలేరు. అటు కాంగ్రెస్ని డీస్టేబిలైజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ కూలితే పరిణామాలు ఎలా ఉంటాయో బీజేపీకి తెలియదు, బీఆర్ఎస్కి తెలియదు. కూల్చడం సులువు, పవర్లోకి మళ్ళీ రావడం అసాధ్యమని తెలుసుకున్న బీఆర్ఎస్ బీజేపీ ఈ నంబర్స్ సమకూర్చుకోవడంలో పడ్డాయి. మనం గమనించవలసిన, యాజ్ ఎ సిటిజన్ మనం గమనించవలసిన ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. ఈ రాజకీయ చదరంగం సామాన్యుడి జీవితాలను చిన్న భిన్నం చేస్తుంది. అంటే ఇలాంటి రాజకీయ పరిస్థితి ప్రస్తుతం రాజ్యమేలే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బలమైన నిర్ణయాలు అంటే రిఫార్మ్స్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. ఈ వీడియో ఇన్వెస్టర్స్కి, ఎన్ఆర్ఐస్కి, ఇండస్ట్రియలిస్ట్కి, బిల్డర్స్కి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు, సాధారణ వ్యాపారస్తులకు కూడా ఒక కనువిప్పి కలగాలి అని నేను నా ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నాను. ఒక విషయం అందరూ తెలుసుకోండి, రాజకీయ సుస్థిరత లేనంత అంతకాలం తెలంగాణలో బలమైన పెట్టుబడులు రావు. పెట్టుబడులు అంటే దాని వెనుక ఒక వ్యూహము మతలబు ఉంటుంది. రాజకీయ అనిశ్చితత అంటే దాని అర్థము ఎవరైనా డబ్బులు ఇచ్చి పెట్టుబడులు పెట్టినా, ప్రస్తుత గవర్నమెంట్కి డబ్బులు చెల్లించినా, ప్రస్తుత గవర్నమెంట్కి కాంట్రాక్టులు దక్కించుకున్నా, ఆ కాంట్రాక్టు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎంతకాలం వరకు వ్యాలిడిటీ ఉంటాయి అని డౌట్ వస్తుంది. ఎక్కడ పొలిటికల్ స్టెబిలిటీపై ఒక్కసారి డౌట్ ఏర్పడిందో ఆ రాష్ట్రం ఒక 3 నుంచి 5 ఏళ్ల వరకు స్తబ్దుగా ఉంటుంది లేదా వెనుకబాటుతనానికి గురవుతుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు అంటే ఒక రాష్ట్రం యొక్క మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్వెస్టర్స్ ఎందుకు వస్తారు, ఇక్కడ మాస్ ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ అవుతుంది అని మీరే ఆలోచించాలి. దానికి చాలామంది బీఆర్ఎస్ పరిష్కారము అని చెప్తున్నారు. మీరు గమనించాలి, బీఆర్ఎస్ చాలా ఫ్రజైల్ స్టేట్లో ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ని దెబ్బతీయకున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది అంటే బీజేపీ దెబ్బతీస్తుంది. బీఆర్ఎస్ బీజేపీకి ఉపయోగపడుతుంది అంటే కాంగ్రెస్ దెబ్బతీస్తుంది. తనంతకు తానే మళ్ళీ పవర్లో వచ్చేది బీఆర్ఎస్కి అసాధ్యం. కాంగ్రెస్లో ఎట్లా అంతర్గత పోరు బహిర్గతం అవుతుందో బీఆర్ఎస్లోని పోరు ఇంటి పట్టునే ఉంది. అది ఎందుకుంది అంటే వాళ్ళు పవర్లో లేరు.
మళ్ళీ బీఆర్ఎస్ని ఒక పార్టీగా అంటే బీఆర్ఎస్ని విచ్ఛిన్నం చేయడం కష్టం ఎందుకు అవుతుంది? నేను క్లియర్గా చెప్తా, బీఆర్ఎస్ బలం రియల్ ఎస్టేట్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరి డబ్బు ఒకటే, అంటే ఒకటై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ డబ్బు ఒకటై రియల్ ఎస్టేట్లో ఇరుక్కుపోయింది. మనము వేల కోట్ల గురించి మాట్లాడతలేమండి, లక్షల కోట్లు అందరి ధనము రియల్ ఎస్టేట్లో ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్న రాజకీయ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తలేవు అంటే దానికి కారణము బలమైన రియల్ ఎస్టేట్ సంబంధాలు. బీఆర్ఎస్ ఒంటి చేతితో ఈ రియల్ ఎస్టేట్ని నిలబెట్టలేదు. కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు బీఆర్ఎస్తో కుమ్మక్కైతే కానీ ఈ హైదరాబాద్ అనే రియల్ ఎస్టేట్ కుంభకోణము మనము చూడలేకపోయినాం. అంటే వీళ్ళ దయ వల్లనే ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈ దరిద్రపు స్థితికి చేరుకుంది. మీరు గమనించండి, బీఆర్ఎస్ యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ని ఏలినట్టు అనిపించింది. నేను ఎప్పుడు చెప్తున్నా, ఎక్కడెక్కడ బీజేపీ వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, అసలు 111 జియో పరిస్థితి ఏమి, వెస్ట్ హైదరాబాద్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, 4th సిటీ అతి ప్రమాదకరమైన ఏరియా అని చెప్తే ఎవరు మనల్ని నమ్మలేదు. ఇలాంటి రాజకీయ అనిశ్చితి ఉన్న కారణంగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న 4th సిటీ ఫోర్స్ఫుల్లీ ఒక 4th సిటీ నిర్మించినా అది అమ్ముడు పోదు. ఇప్పుడు 4th సిటీకి భవిష్యత్తు లేదు, రోడ్డు లేసినా భవిష్యత్తు లేదు, ఫ్యాక్టరీలు అక్కడ వచ్చినా భవిష్యత్తు లేదు, పొలిటికల్గా దానికి బ్యాకప్ ఇచ్చిన 4th సిటీ డెవలప్ కాదు. రాసి పెట్టుకోండి. నేను ఆషామాషిగా మాటలు మాట్లాడు. శ్రీశైలం హైవే ఈజ్ మోస్ట్ సాట్ ఆఫ్టర్ హైవే. కానీ అక్కడ ప్రాబ్లం ఏముందంటే స్టార్ట్ చేయంగానే కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. శ్రీశైలం హైవేలో అందరి వాటాలు ఉన్నాయి. రాజకీయంగా చేంజెస్ రాగానే అందరూ వాటాలు చేంజ్ అవుతున్నాయి. కనుకొనే భారీ స్థాయిలో కొట్లాటలు అవుతున్నాయి. యాదాద్రి లాంటి ఏరియాలో బీఆర్ఎస్ ప్రాబల్యం ఎక్కువ ఉంది కనుక కాంగ్రెస్ అటు దిక్కు చూస్తలేదు. 111 జియో సైలెంట్గా ఉంది, కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉంది. ఎందుకు అంటే అక్కడ బీజేపీ పాగా వేసి ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ రెండు బలంగా 111 జియో ఏరియాలో ఉన్నాయి. కాంగ్రెస్ ఈ 111 జియో ఏరియాని నానబెట్టి బీఆర్ఎస్ని తరమగలదు కానీ బీజేపీని తరమలేదు. అందుకోసం 111 జియో ఏరియా ఎలాంటి కదలిక లేకుండా స్తబ్దుగా గట్టిగా ఉంది. 111 జియో రద్దు అనే ఒక జియో ఇంకా ప్రభావంలోకి రాలేదు, క్యాన్సల్ కూడా చేయరు. స్తబ్దుగా ఉంటే ఆ ఏరియాలో రాజకీయంగా
ఎవరు బలంగా ఉంటారో వాళ్ళు 111 జియో ఏరియాపై ఆధిపత్యం చలాయించగలరు. కానీ ప్రస్తుతం 111 జియో ఏరియాలో బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్లో అన్ని పార్టీలు ఉన్నాయి. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ ఫోర్త్ సిటీ ఈజ్ వెస్ట్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఫోర్త్ సిటీ కనిపిస్తుంది పేపర్పై, కానీ ఫోర్త్ సిటీగా అది మనుగడ సాగించలేదు. రాసి పెట్టుకోండి. మన ఛానల్ డీప్ రీసెర్చ్ ద్వారా మీకు ఈ విషయం చెప్తుంది. ఫోర్త్ సిటీ పేపర్పై ఉండిపోతుంది. స్కిల్ యూనివర్సిటీ వచ్చినా, స్టేడియం ఫోర్స్ఫుల్లీ కట్టినా, అరాకొరా ఇండస్ట్రీలు వచ్చినా ఫోర్త్ సిటీ దానికి ఒక షేప్ రావాలంటే 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. దానికన్నా ముందు మీరు ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించడం మానేయండి. దీంట్లో ఒక పాయింట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి నుంచి 3 సంవత్సరాలు గట్టిగా ఉండగలిగితే మాత్రం 4వ ఏట ఫ్యూచర్ సిటీలో కొన్ని అడుగులు పడవచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ 3 ఏళ్ళు గట్టిగా పరిపాలిస్తే 4th ఇయర్ మాత్రమే మనం ఫ్యూచర్ సిటీ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. అప్పటి వరకు చేసుకోవడము అతి ప్రమాదకరమైన విషయం. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మీ చావు కావండి. నేను మీ చావు కావండి అంటే క్లియర్గా చెప్పేస్తున్నా, మీ కర్మకు మీకు వదిలేస్తున్నా అని చెప్తున్నా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుంటుపడలేదు, ప్రస్తుతం సర్వనాశనం అయిపోయింది. చిన్న బిల్డర్స్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ డిస్కౌంట్లో అమ్మడానికి తహతహలాడుతున్నారు. బ్యాంకులు ఇక సులువైన బ్రిడ్జ్ లోన్స్ కానివ్వండి, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కానివ్వండి, ఎలాంటి బిల్డర్కైనా ఆచితూచి గ్యారంటీ ఇస్తే కానీ, గ్యారంటీ ఉంటే కానీ లోన్లు ఇక ఇవ్వవు. దీని అర్థం ఏమి? హెవీ కొలాటరల్, డిస్ప్రపోర్షనేట్ కొలాటరల్ ఉంటే కానీ బిల్డర్స్కి లోన్స్ రావు. రాసి పెట్టుకోండి, ఇది కూడా రాసి పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెప్తున్నానండి ఈ పాయింట్. డిస్ప్రపోర్షనేట్ కొలాటరల్ అంటే మీరు 100 బ్యాంకుకు కొలాటరల్ ఇస్తే బ్యాంకు 60 మాత్రమే మీకు ఇస్తుంది. ఇన్ని రోజులు కొలాటరల్లో కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉండే. అంటే మీరు 100 కొలాటరల్ ఇస్తే 120, 140 కూడా బ్యాంకులు రిస్క్ తీసుకునేవి. కానీ ఇప్పుడు కొలాటరల్ డిస్ప్రపోర్షనేట్గా అయిపోయింది. అంటే 100 మీరు కొలాటరల్ ఇస్తే 60 మాత్రమే బ్యాంకులు ఇస్తాయి. అంటే గోల్డ్ లోన్ కన్నా ఘోరం అయిపోయింది మీకు కొలాటరల్. ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గమనించాలి. కుప్పి గంతులు వేయకండి, ఆ టైం అయిపోయింది. సీరియస్గా మీ మనుగడ గురించి మీరు ఆలోచించుకోండి. ఇలాంటి స్పష్టమైన సంకేతాలు మన ఛానల్లో తప్ప ఏ ఇతర ఛానల్ ఇవ్వదు, ఇవ్వలేదు. గత సంవత్సరంన్నరగా మనం రియల్ ఎస్టేట్ గురించి, రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి ఎంత స్పష్టంగా ఈ ఇండస్ట్రీకి, కన్జ్యూమర్స్కి, ఎన్ఆర్ఐలకు తెలియజేస్తామో అలాంటి ఇన్ఫర్మేషన్ ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్క
అడుగు రియల్ ఎస్టేట్ పతనం వైపు వెళుతుంది తప్ప రియల్ ఎస్టేట్ని ఆదుకునే ఎలాంటి ఇండికేటర్స్ మనకు ప్రస్తుతం కనిపిస్తలే. రాబోయే 3 ఏళ్ల వరకు రియల్ ఎస్టేట్ అతి దారుణమైన సిచ్యువేషన్ని ఎదుర్కోబోతుంది, రాసి పెట్టుకోండి. మరి ప్రస్తుత తరుణంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు, ఏజెంట్లు, దళారులు, చిన్న బిల్డర్లు, పెద్ద బిల్డర్లు ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలి? ప్రస్తుత తరుణంలో అమ్ముడు పోని అసెట్స్ అంటే డిప్రిషియేటింగ్ అసెట్స్తో సమానం. అది కొత్త ప్రాపర్టీలు ఉన్న ఒక 2 సంవత్సరాల పాతబడ్డ ప్రాపర్టీ అయినా అది షార్ట్ టర్మ్ డెట్ విత్ హై రిస్క్గా మారిపోతుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం తరచూ ఆత్మహత్యలు చూస్తూ ఉంటాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ రిస్క్ చాలా ప్రమాదకరం. అది టైం ఇయ్యదు ఒక బిల్డర్ని కరెక్ట్ చేసుకోవడానికి. లాంగ్ టర్మ్ హెడ్జ్డ్ రిస్క్, లాంగ్ టర్మ్లో కొలాటరల్ ఇచ్చిన హెడ్జ్ చేసుకునే రిస్క్, అది పెద్ద బిల్డర్లకు కొద్దిగా సహాయకంగా ఉంటుంది. దే హ్యావ్ లాట్ ఆఫ్ extra time to at least devise a new strategy to get back their investments, initial investments, leave profits. ప్రమాదం ఎక్కడ జరగబోతుంది? చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇది గమనించండి. చిన్న బిల్డర్లకు కొలాటరల్ ఇచ్చిన ఇప్పుడు బ్యాంక్ ఫైనాన్స్ డ్రై అప్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? మెజారిటీ బ్యాంక్ ఫైనాన్స్ అంతా హై రైజెస్ వైపు, బ్రాండ్ వైపు వెళ్ళిపోయినాయి. బ్రాండెడ్ బిల్డర్స్ వైపు భయంకరంగా పెట్టుబడులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఇంకో ప్రమాదం ఉంది, ఎవడు గమనిస్తాడు. ఇండస్ట్రీకి రా మెటీరియల్ క్రెడిట్ రాదు. రాసుకోండి. ఇదంతా నేను బిల్డర్లకు ఉపయోగపడే సూచనలు ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మీకు ఇన్పుట్ క్రెడిట్ రాదు. మీరు ఎంత ఫేమస్ బిల్డర్ అయినా రా మెటీరియల్ క్రెడిట్ పై మీకు రాదు. ఎందుకు రాదు? సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులపై ఆంక్ష కాకుండా సిమెంట్, స్టీల్ ఇండస్ట్రీకి వచ్చే క్రెడిట్ అంటే వాళ్ళకు వచ్చే లోన్స్, వాళ్లకున్న వెసులుబాటును కూడా ఒక మెమో ద్వారా టైట్ చేసేస్తుంది. ఆల్రెడీ సిమెంట్ ఇండస్ట్రీకి, స్టీల్ ఇండస్ట్రీకి ఫైనాన్స్ మినిస్ట్రీ, కామర్స్ మినిస్ట్రీ నుంచి హెచ్చరికలు జారీ అయినాయి. నోట్ చేసుకోండి. ఆశ్చర్యపోకండి, రెడీ అయిపోండి. ఈ 3 చేయొచ్చు. మన వీడియోలు చూస్తే మీకు ఏం అడ్వాంటేజ్ అంటే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు మీకు 3 నెలల ముందే ఉచితంగా మన ఛానల్ ద్వారా మీ అందరినీ రక్షించుకునే విధంగా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయబడుతుంది. రాబోయే రోజుల్లో ఇన్పుట్ క్రెడిట్స్ మీకు తగ్గిపోతాయి.
బ్రిడ్జ్ లోన్స్ రావు, కొలాటరల్ పై గోల్డ్ లోన్ కన్నా ఘోరమైన లోన్స్ వస్తాయి, బ్రాండ్కు ప్రత్యేకమైన వాల్యూ ఉండదు, ఓవర్ డ్రాఫ్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోతున్నాయి. ఈ 12 lakhs ట్యాక్స్ రిలీఫ్ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ కొట్టబోతుంది, భయంకరమైన దెబ్బ. ఒకవైపు అన్సోల్డ్ ఇన్వెంటరీ తాండవం చేస్తుంటే, కొత్త ఇన్వెంటరీ పాత ఇన్వెంటరీతో పోటీ పడుతుంటే, కొత్త గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లైక్ ఫోర్త్ సిటీ పాత ఇన్వెంటరీపై ప్రెషర్ వేస్తుంటే, ఓవరాల్ డెవలప్మెంట్ పాసిబుల్ కాదు అని స్పష్టమవుతుంటే, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ప్రతి ఏటా నెగటివ్ బయాస్తో ఉంటాయి అని విస్మరించి పెట్టుబడులు పెట్టే వాళ్లకు భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, గత 6 నెలలుగా మొండిగా పెట్టుబడులు పెట్టే వాళ్లకు 4 years వరకు ఎగ్జిట్ లేదు. రాసుకోండి, గత 6 నెలలుగా అంటే కాంగ్రెస్ హయాం వచ్చినాక పెట్టుబడులు పెట్టిన వాళ్లకు 4 years వరకు ఎగ్జిట్ దొరకదు. నోట్ చేసుకోండి, ఇలాగే అవుతుంది. మీరందరూ ఒక గట్టి నిర్ణయానికి రావాలి. ప్రభుత్వము ఎంత గట్టి సంకేతాలు ఇచ్చినా, ప్రభుత్వము ఎంత బలంగా మాట్లాడిన, బలహీనత క్యాగ్ రిపోర్ట్లో బయటపడుతుంది. నేను ఈ వీడియో చాలా అంటే పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి అండర్స్టాండ్ కావాలని స్లోగా స్టడీగా ఖచ్చితంగా చెప్తున్నా. ఇది ఇలాగే జరుగుతుంది, ప్రతి ఒక్కరూ గమనించాలి. రియల్ ఎస్టేట్లో ఎవడు ఎంత పోటుగాడైనా ఈ వీడియో వాళ్ళ కోసమే. నా మాట నెగ్గుతుంది, అది రాబోయే 3 నుంచి 6 నెలల వరకు మీరు కండారా చూడవచ్చు. మీకు భరోసా లేకుంటే వెయిట్ చేసి దాని దుష్ప్రభావాలు మీ కంట చూసినాక మీరు అనుభవంలోకి తెచ్చుకొని సఫర్ కావచ్చు. ఆ వెసులుబాటు కూడా మీకుంది. నన్ను నమ్మాలని ఏం లేదు. పరిణామాలు హద్దు దాటినాక మీరు చేయగలిగింది ఏం లేదు. ఇది నా హెచ్చరిక. నేను ఒక్కసారి హెచ్చరించాను అంటే ఈ పరిణామాలు ఖచ్చితంగా జరుగుతాయి. మీ మేకపోతు గాంభీర్యాలు వీడండి. రాబోయే రోజులు మీ పెట్టుబడులకు గండి కాదు, మీ జీవన ప్రమాణాలే తలకిందులుగా మారే సూచనలు ఉన్నాయని రియల్ ఎస్టేట్లో ఏ పోటుగాడైనా ఇది విని అంటే తన స్థాయికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయో ఆ సొల్యూషన్స్ వెతుక్కోవాలి. సిమెంటు, స్టీలు, కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇతర రంగాలు, దీంట్లో అంత పెట్టుబడులు పలచబడతాయి.
లాంగ్ టర్మ్ క్యాపిటల్ కూడా 7.5 రిటర్న్ ఇవ్వవు. కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ రంగం వైపు చూడాలంటే భయపడతాయి. చాలా హైవేలు పీపీపీ మోడల్లో ఉన్న అది ప్రభుత్వ పరం కావటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ వేస్, RRR లాంటి అంటే ఆర్టిఫిషియల్గా ఒక ఏరియాను డెవలప్ చేసే ప్రాజెక్ట్స్ డిలే అయ్యే ఛాన్సెసే 90% ఉన్నాయి. అదేగాక ప్రభుత్వ ఆదాయము అంటే రెవెన్యూ ఈ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్, స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ గణనీయంగా ప్రభుత్వ ఆదాయాలపై ప్రభావితం చూపి వెతుక్కున్న కొత్త మార్గాలు ప్రభుత్వానికి దొరకక చాలా సంక్షేమ కార్యక్రమాలు అటకెక్కించి ప్రజల కోపాన్ని ఎదుర్కొని మనుగడ సాగించినా ఇక ప్రభుత్వం వాళ్ళది రాబోదు అనే సంకేతాలు ప్రజల ద్వారానే పొలిటికల్ పార్టీస్కి అందే సూచనలు ఉన్నాయి. తెలంగాణలో దరిద్రమేమంటే కాంగ్రెస్ పవర్ కోల్పోయిన బీజేపీ బీఆర్ఎస్ మళ్ళీ పవర్లో కలిసికట్టుగా కూడా రాలేవు. ఇలాంటి రాజకీయ క్రీడ, ఇలాంటి రాజకీయ అనిశ్చితి వేరే స్టేట్స్లో లేదు. ఇవాళ వీళ్ళు ప్రభావితం చేయగలిగితే రేపు అదే వ్యూహం కాంగ్రెస్ కూడా అవలంబించవచ్చు. అటు ఇటు కాకుండా త్రిశంక స్వర్గంలో తేలే పార్టీ బీజేపీ మాత్రం. బీజేపీ అభివృద్ధి చేస్తే ఓట్లు పడతాయా, అభివృద్ధిని అడ్డుకుంటే ఓట్లు రాలుతాయా అంటే ఇరువైపు నుంచి బీజేపీకి నష్టమే కానీ లాభం లేదు. కొద్దో గొప్ప లాభం బీఆర్ఎస్కి ఉంటుంది కానీ బీజేపీకి ఉండదు. అంటే రాజకీయంగా లబ్ధి అనేది ఇప్పుడు ప్రధాన అజెండాగా మారిపోయిన కారణంగా తెలంగాణ ఇక అంధకారం వైపు పరుగులెడుతుంది అనే దాంట్లో నాకు మాత్రం ఏ డౌట్ లేదు. మీకుంటే మీ కర్మ, మీ దరిద్రం. కావున నేను రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే ఉవ్విళ్ళూరించే వారిని వార్నింగ్ ఇస్తున్నా. మీరు ఈ ఫేక్ వీడియోస్ ఫోర్త్ సిటీ గురించి, వెస్ట్ హైదరాబాద్ గురించి, శంషాబాద్ గురించి, 111 జియో గురించి ఫేక్ వీడియోస్, ఫేక్ మోటివేషన్ వీడియోస్, డిమాండ్ ఏర్పడుతుంది అనే మోటివేటింగ్ వీడియోస్ మానుకోండి. లేకపోతే ఇన్వెస్టర్స్కి మీపై అసహ్యం పుడుతుంది. అబద్ధము 10% నమ్మేటట్టనే ఉండాలి. అబద్ధము స్పష్టంగా అబద్ధము అని తెలుసుకొని దాంట్లో నిజంగానే పెట్టుబడులు పెట్టే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. కనుక ఈ వీడియోని మీరు ఒక పక్కా గ్యారంటీ రిపోర్ట్గా భావించండి. రియల్ ఎస్టేట్లో ఎన్ని గిమిక్కులు ఇప్పుడు జరిగినా అవి నీళ్ల పాలవుతాయి. రాబోయే 3 ఏళ్ల వరకు స్పష్టంగా రియల్ ఎస్టేట్లో భవిష్యత్తు లేదు.
రియల్ ఎస్టేటే కాకుండా స్టాక్ మార్కెట్లో కూడా విపరీతమైన ఒడిదొడుకులు ఉంటాయి. మొన్ననే ఒక 20-30% కొత్త ఇన్వెస్టర్స్ తాము సేవ్ చేసుకున్నది మొత్తం కోల్పోయినరు అనే ఒక సమాచారం అందుతుంది. స్టాక్ మార్కెట్ భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతుంది, ఇంకా వెళ్ళలేదు, వెళ్ళిపోతుంది. రియల్ ఎస్టేట్ దానికన్నా ఎక్కువ పతనం అవుతుంది. గోల్డ్ ఫుల్ వాల్యూ ఉంది కనుక గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు లేవు. ఫిక్స్డ్ డిపాజిట్ తప్ప ఒక కామన్ మ్యాన్కి ప్రస్తుతం ఉన్న తరుణంలో ఒక 2 ఏళ్ల వరకు 3 ఏళ్ల వరకు వేరే ఆప్షన్ లేదు అని నేను ఆచితూచి మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. జస్ట్ ఫాలో కండి, లాభపడతారు. లేదు అవును కాదు అన్నారంటే అది నా డబ్బు కాదు, మీ కష్టార్జితం. వడ్డీలకు తెచ్చుకొని వ్యాపారం చేసే రోజులు పోయాయి. ఉన్న అసలును కాపాడుకుంటూ వచ్చిన వడ్డీతో మీ వ్యాపారాన్ని సరిదిద్దుకునే పనిలో పడండి. కానీ విచ్చలవిడిగా లోన్స్ ఇచ్చినా తీసుకోకండి. ప్రైవేట్ ఫైనాన్స్ అసలే యాక్సెప్ట్ చేయకండి. స్తబ్దుగా ఉండటం నేర్చుకోండి అని మీ అందరినీ హెచ్చరిస్తూ రాబోయే వీడియోలో నాకు తెలిసిన మరింత క్లిష్టమైన సమాచారాన్ని మీ అందరితో పంచుకుంటాను. మీరు నా ఛానల్ చూసి లాభపడతారే కానీ రాబోయే రోజుల్లో మీ డబ్బు ఆదా చేసుకునే ఎన్నో సరైన సూచనలు మీకు అందిస్తూనే ఉంటాను అని తెలియజేస్తూ నమస్కారం.